పిచ్చోడు ఒకడు ఉన్నాడంట, దేవుడు అంటే బాగా భయభక్తులతో బతికేవాడు. ఆ ఊళ్ళో వాడిని అందరూ దేవుడు పిచ్చోడు అంటారు. ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా దేవుడి దయ, దేవుడి కృప, దేవుడి కనికరం అని అంటా ఉంటారు. రాజుగారి బర్త్డే ఫంక్షన్ వచ్చింది. రాజ్యంలో ఉన్న పౌరులకి ఒక ఆఫర్ ఇచ్చాడు. పౌరులకి పౌరులందరూ రావాలి, ఎదుగో మీకు రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు, కెంపులు, మరకత, మాణిక్య, గోమేద, పుష్యరాగ రాళ్ళన్నీ ఉన్నాయి. రాజుగారి ఖజానా సమృద్ధి. తలా ఒక గుప్పెడు, మీ చేతికి పట్టినంత వరకు, మీ చేతిని అందినంత వరకు తీసుకెళ్ళొచ్చు. మీరు చేత్తో పట్టుకున్నవన్నీ మీవే పొండి అన్నాడు. ఇక చూడు, మంచి ఆఫర్ కదా. రాజ్యంలో ప్రజలు క్యూ కట్టారు. రాజుగారు నిజంగా మహానుభావుడు, పుణ్యాత్ముడు, అది ఇదని చెప్పి అందరు క్యూ కట్టి తలా ఒక గుప్పెడు తీసుకొని పోతా ఉన్నారు. మీరు పట్టింది ఏదైనా, అది వజ్రాలు, వైడూర్యాలు, మరకత, మాణిక్య, గోమేద, పుష్యరాగ, ఏ రత్నాలైనా, ఏ వజ్రాలు, మీరు పట్టుకున్నదల్లా మీదే పోండి అన్నాడు రాజు ఉల్లాసంగా. ప్రజలు దండం పెడుతున్నారు, మహానుభావాన్ని దండం పెడుతున్నారు, గుప్పెడు తీసుకొని పోతున్నారు. ఆ తీసుకొని వెళ్ళేటప్పుడు వీడు కూడా కూర్చున్నాడు అక్కడ. ఎవరు? దేవుడు పిచ్చోడు. తీసుకెళ్లేవాళ్ళు లేదు, తీసుకొని వెళ్ళేవాళ్ళు అరిశారు, రే బుద్ధి లేదా, క్యూలో పోతే నీ కొడుకు ఇప్పుడు వస్తాయి కదరా, నువ్వేం కష్టపడేదా, ఊరకు ఇచ్చేదేగా, పోయి తెచ్చుకోవచ్చుగా, ప్రతిదానికి దేవుడు దేవుడు అనుకుంటా పోరా అని క్లాస్ ఇస్తున్నారు. వాడు అంటున్నాడు, దాన్ని ఏముందిలే కానీ అంటున్నాడు. దేవుడు ఉన్నాడులే, నాకు దేవుడు ఉంటే చాలే అంటున్నాడు. ఇటు దేవుడు ఉంటాడు రా, దేవుడు లేడని కాదు, మనం కష్టం కూడా మనం పడాలి. నేనేం కష్టపడినంటల్లా, నేను దేవుడి మీద అనుకున్నాండి, నన్ను పిచ్చోడు అనుకుంటున్నారు మీరు. మీకంటే ఎక్కువ నేను పొందుతాను, మీకెందుకు మీరు పోండి అంటున్నాడు వాడు. మాకంటే ఎక్కువ పొందుతావా? ఇంకాసేపు ఆలస్యం చేసావంటే ఆ బస్తాలు ఖాళీ అయిపోతే ఆ గుప్పిడి కూడా దక్కదు, వెదవా పోరా అంటున్నారు. వాడేం చేశాడు తెలుసా? ఈ క్యూల్లోకి వెళ్ళాల, అటు ఇటు క్యూలు ఉన్నాయి, మధ్యలో రాజుగారి సింహాసనం, రాజుగారి దారి ఉంది. వీడు నేరుగా ఆ క్యూలోకి పోలా, ఈ క్యూలోకి పోలా, నేరుగా రాజు దగ్గరకు వచ్చాడు. రాజు దగ్గరకు వచ్చి రాజు అంటున్నాడు, ఇవన్నీ మీ సొంతం, ఇక్కడ ఉన్నవన్నీ మీ సొంతం, దేన్ని పట్టుకున్నా అది మీద ఎప్పండి అంటున్నాడు. వీడు పోయి రాజుగారు చేయబట్టుకున్నాడు. ఎవరు చేయబట్టుకున్నాడు? రాజుగారు చేయబట్టుకున్నాడు. మహారాజా మీరు మాట తప్పరు కదా అన్నాడు. నా చేయి పట్టుకున్నావేంది అన్నాడు. ఇక్కడ ఉన్నవన్నీ ఏది పట్టుకున్నది మీదే అన్నారు. ఆ వజ్రాలు నాకు ఎక్కువ కాదు, ఈ వైడూర్యాలు నాకు ఎక్కువ కాదు, మీరు వాటన్నిటికంటే గొప్పవారు మహారాజా అన్నాడు. జ్ఞానవంతుడు పోయి ఇక్కడ రాజుని గణపరిచాడు. అంతేకాదు, రాజుని ఇప్పుడు చేతిలో పట్టుకున్నాడు. ఇప్పుడు మిమ్మల్ని నేను చేతబట్టాను, అవేవి కాదు, నాకు మీరు కావాలన్నాడు. నన్నేం చేసుకుంటావారా, అవి తీసుకెళ్తే నీకేమన్నా ఉపయోగపడతాయి, ఏదన్నా ఆహారానికి వస్తాయంటే కాదు కాదు కాదు, నాకు మీరు కావాలి, మీరుంటే చాలన్నాడు. అర్థమైంది అప్పుడు రాజుకి, వీడి మేధాశక్తి అర్థమైంది. నీ జ్ఞానం నాకు అర్థమైంది, చెప్పు ఏం చేయమంటావు, నన్ను పట్టుకున్నావు కనుక ఇప్పుడు నేను నీ వశం చెప్పు అన్నాడు. ఆ తీసుకెళ్ళి అన్ని తెచ్చిపోయామన్నాడు. మళ్ళీ వాళ్ళన్నీ తీసుకొని పోయారు కదా, అవన్నీ తెచ్చి మళ్ళీ పోయమని అన్నాడు. రాజు ఆజ్ఞ, ఎవరక్కడ? చిత్త మహారాజా, వాళ్ళు తీసుకెళ్లారు కదా, మళ్ళీ దండో రాయించండి, మొత్తం తెచ్చిపోయాడు. రాజు అన్నాడు, ఇది నాకు అవమానం కాదంటే, అవమానం కాదు, మా వాళ్ళకి కళ్ళు తెరవాలి నేను, నీకు అవమానం రాదు మహారాజా, నీకెందుకు నేను చెప్పినట్టు చేయండి. మరి వాడు చేయబట్టుకున్నాడుగా, దండోరా వేయించాడు, మొత్తం తెచ్చిపోసారు. రాజు ఆజ్ఞ, లేకపోతే శిరచ్ఛేదం, ఒక్క రాయి పోకుండా తెచ్చిపోసారు, మొత్తం బస్తాలన్నీ నిండిపోయి. చెప్పు ఇంకేం చేయమంటావు అంటే, ఇవన్నీ ప్యాక్ చేయించి మా ఇంటి దగ్గరికి చేర్చమని మహారాజా అన్నాడు. పుట్టినరోజు నాది కదా అంటే, రాజ్య ప్రజలకి కనువిప్పు కలిగించాలి మహారాజా, దయచేసి నా మాట వినండి అన్నాడు. సరే, వీటికి తోటి ఇంకా అన్ని కావాలన్నాడు. రెండింతలో తీసుకెళ్ళి ఆడి ఇంటి దగ్గర క్యూలు కట్టారు, ఆడి ఇంటి దగ్గర పెట్టారు. ఆడు కూర్చున్నాడు మధ్యలో. ఇప్పుడు రాజును కూడా కూర్చోబెట్టుకున్నాడు, ఆడు కూర్చున్నాడు. ఆడు అంటాడు, ఇప్పుడు దండోరా వేయించండి.
రాజును నమ్మిన వాడికి దొరికింది ఒక గుప్పెడు, దేవుణ్ణి నమ్మిన వాడు ఇస్తుంది 2 గుప్పెళ్ళు రండ్రా అన్నాడు. దేవుణ్ణి నమ్మిన వాడు ఇస్తుంది ఎన్ని? 2. అంటే రాజునే మించి దానం చేస్తున్నారు రమ్మన్నాడు. మెరుపులాగా పుట్టేశాడండి ఒక ఐడియా. ఈ పెద్ద పెద్ద మనగాళ్ళు తలకిందులు ఏదేదో సాధించేదో ఇంత చేస్తే నీకు జస్ట్ ఒక మెరుపు లాంటి ఆలోచన పుట్టించాడంటే వాడు ఇంత కుప్పేసుకుని మురిసిపోతే నువ్వు ఇంత చేసేటట్టు చేస్తాడు ఆయన. కాదని చెప్పగలవా? రాజు గొప్ప, రాజును మించిన వాడా దేవుడు? మరి ఇప్పుడు చెప్పండి. అందుకే అనాలి, నేను నమ్మిన వానిని సిగ్గుపడనెన్నడు. దేవునికి మహిమ.